Hi friends, welcome to my channel Lalita Soft Foods. Today మన స్పెషల్ ఏంటో తెలుసా? వాటర్ మిలన్ అండ్ లెమన్ రైస్. మార్నింగ్ ఏంటబ్బా లెమన్ రైస్ చేస్తున్నా అనుకుంటున్నారా? మనకి కూల్ అవ్వడానికి వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా. ఇలా ఫస్ట్ ఒక వాటర్ మిలన్ని కట్ చేసుకోండి. చాలా చిన్న పీసెస్ కట్ చేయండి సుమి, ఎందుకంటే ఇల్లంతా పడిపోతే మనం చాలా ఇబ్బంది పడాలి. లాస్ట్ టైం నాకు అలాగే జరిగింది. సో ఇలా చిన్న పీసెస్ మట్టుకే కట్ చేసుకోండి, ఏ మిక్సీ జార్లోనైనా, ఓకేనా? ఇబ్బంది అయితే అసలు పడొద్దు. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని 1 by 1 వేసేసుకుంటూ ఇలా మిక్సీని పెట్టేసుకుందాం, ఓకేనా? లాస్ట్ టైం ఏంటోనండి మిక్సీకి అతుక్కుపోయింది దాని జారా, ఎంత ఇబ్బంది పడ్డానో ఏం చెప్పాలి నా కష్టాలు. సో ఇలా మిక్సీ పట్టేస్తున్నాం కదా. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని మన స్టైల్లో ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని వడబోసేద్దాము, ఓకేనా? నెక్స్ట్ తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటాను, ఆ గిన్నెలోకి వడబోసేస్తున్నాను. ఇలా పెద్దది తీసుకోండి జాలి, అంటే వడబోసేది. చిన్నదైతే జ్యూస్ అంతా రాదు, మొత్తం పల్ప్ అంతా కిందకు వస్తుంది, చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా చాలా న్యాచురల్గానే తాగాలి, నో షుగర్, నో ఐస్, అలా ఉంటేనే హెల్తీగా ఉంటాం మనం కూడా, ఓకేనా? సో ఫస్ట్ చాక్తో చాలా ట్రై చేశాను, బట్ రాలేదు. ఎలాగైనా మనం తెలుగు వాళ్ళమే కదా, సో చేయి పెట్టేస్తున్నాను. సో మీరైతే హ్యాండ్ వాష్ చేసుకోండి, నేను కూడా చేసుకున్నాను అనుకోండి, ఓకేనా? సో ఇది లాస్ట్కి మనకి ఇంత మిగులుతుంది. దాని షీట్స్ కూడా మొత్తం గ్రైండ్ అయిపోయాయి కదా, మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇలా కొంచెం పేస్ట్ ఉంది కదా, దీని అయితే పడేద్దాంలేండి. ఈలోపు మా హస్బెండ్కి ఎగ్స్ కావాలండి, మార్నింగే. సో 4 eggs అయితే బాయిల్ చేశాను, ఇవి కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా ఎనర్జీగా ఉండాలి కదా. సో 4 eggs బాయిల్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చక్క వలిసేసి మీ హస్బెండ్కి పెట్టేసేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా? సో 4 eggs కూడా నేను వలిచేస్తున్నాను, కంప్లీట్గా మొత్తం తీసేసుకున్నాను 1 by 1. ఇట్లా బాయిల్ మేకర్ అయితే తీసుకోండి, చాలా ఈజీ. 1 cup వాటర్ పోసేస్తే చాలు, 5 minutesలో మొత్తం అంతా బాయిల్ చేసి మనకి ఇట్లా నీట్గా ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ మన అసలైన రెసిపీ అండి, లెమన్ రైస్కి వచ్చేద్దాం మనం. సో వైట్ రైస్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, లెమన్. సో చాక్ అండ్ లెమన్ ఇట్లా పిండి కూడా పెట్టుకోండి. సో కంపల్సరీ ఇంగువ మర్చిపోవద్దు. సో మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ ఆన్ చేసేస్తున్నాను. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి, మీరు ఏదేని మీ ఇష్టం ఎంచుకోండి. సో కొంచెం ఆయిల్ పోసేసుకుందాము. లెమన్ రైస్ని కూడా చాలా టేస్ట్గా తినాలి, మంచిగా తినాలి అనుకుంటే ఇట్లా ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వేరుశనగుళ్ళు, ఇట్లా కొంచెం బాగా చిట్పట అనేటట్టు చేసుకుందామండి. సో పచ్చెనపప్పు కూడా వేసేసాను. కొంచెం చిట్పట అంటూ ఉంటే మనకి క్రిస్పీగా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగే ఎండుమిర్చి కూడా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి. సో మా హస్బెండ్ అయితే పచ్చిమిర్చి అయితే తినడు, మీరందరూ అయితే తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తనకైతే మట్టుకు బౌల్లో వస్తే కూడా ఊరుకోడు. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోండి. దీన్ని ఇలా కలుపుకుంటూ చాలా అంటే కొంచెం రోస్ట్ అవ్వాలండి, అప్పుడే పల్లి అనేది మనకి టేస్ట్ బాగుంటుంది. సో అలా నోట్లో వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ని ఇలా వైట్ రైస్లో మనం ఇలా పిండేసుకొని, సో రైస్ చల్లారాక లెమన్ పిండుకుంటే బెటర్ అనుకుంటున్నా, చేదు రాదు, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తినలేమన్నమాట లెమన్ రైస్ కొంచెం మంచి చేస్తారు కానీ సెట్ అవ్వదు. సో ఇప్పుడైతే ఇంగువ కూడా వేసేసుకుంటున్నానండి. పసుపు, ఇంకా తర్వాత కలిపేసుకుంటున్నాను.
ఇప్పుడు మనది అయిపోయింది. సో దీన్ని తీసుకెళ్ళి మనం రైస్లో మిక్స్ చేసేసుకుందామండి. సో ఆల్రెడీ మనం లెమన్ పిండుకున్న రైస్ ఉంది కదా, దాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే లెమన్ మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా. సో రైస్కి పుల్లగా ఉంటేనే ఆ టేస్ట్ వేరు. సో నెక్స్ట్ పులిహోర ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. సో కలిపేస్తున్నా. మా హస్బెండ్ కొంచెం కూడా వేస్ట్ అవ్వదు కాబట్టి ఈ రైస్ కూడా వేసేసి క్లీన్ చేసేసాను. సో మీరు అలా చేయొద్దు. నెక్స్ట్ బాగా పులిహోర కలుపుతున్నట్టున్నాను జనాలందరికీ. సో కలపాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇంపార్టెంట్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత వేసుకుంటే అంత వేసేసుకోండి. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో సాల్ట్ వేసేసుకొని కలుపుతూ ఉంటే ప్రతి దానికి చక్కగా టేస్టీగా మన పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా లాస్ట్కి పులిహోర అయితే కలిపేశానండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నా చేసే రెసిపీ విధానం నచ్చింది అనుకుంటున్నాను. సో మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాము. సో ఎక్సీలా కూడా పెట్టేసుకోండి. నెక్స్ట్ వాటర్ మెలన్ జ్యూస్ కూడా డైలీ ఇలాగే హెల్దీగా తినాలండి. ప్రతి బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ లేదా ఫ్రూట్స్ వచ్చేటట్టు కంపల్సరీ చూసుకోండి. ఓకేనా? వితౌట్ షుగర్, వితౌట్ ఐస్ జ్యూస్ అయితే కంపల్సరీ ఉండాలి. లేదా ఏదైనా ఫ్రూట్స్ తినేయచ్చు. మీకు నేను చేసినవి కనుక నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.